హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మరి ఇవాల్టి స్పెషల్ పన్నీర్ మిక్స్డ్ వెజ్జీస్ ఫ్రై. మరి ఈ కర్రీ అయితే చాలా హెల్తీ. ఎందుకు అంటే దీంట్లో చాలా వెరైటీస్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ. ఇన్ని వెజిటేబుల్స్ తింటే హెల్తీ కాదని ఎవరు తింటారు చెప్పండి. మరి కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ తీసి సైడ్కి పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ కర్రీ ట్రై చేసి పెట్టండి. ఒక్క వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేయకుండా తింటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం ప్రాసెస్. ఇక్కడ కనిపించేది 250 గ్రామ్స్ పన్నీరు. ఇది హోమ్ మేడ్ పన్నీరు, అందుకే ఇలా ఉన్నది. ఈ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో. అండ్ పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాస్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కసూరి మేతి తీసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి స్లోగా మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పన్నీర్ని తీసుకొని పన్నీర్ విరగకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. అలా 2 మినిట్స్ తర్వాత పన్నీర్ని తీసి ఇలా ప్లేట్లో వేసి సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీని కూడా ఇలా బిగ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం కర్రీ చేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోదంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్యారెట్ తీసుకోవాలి, 2 బిగ్ సైజు అండ్ 1 క్యాప్సికమ్, 1 టొమాటో తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకొని అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా కలిపేసి కాసేపు లిడ్ క్లోజ్ చేయాలి ఒక 3 మినిట్స్ వరకు. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా 2 మినిట్స్ కలిపాక ఒక బిగ్ సైజ్ పొటాటోని ఇలా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి కర్రీలో. పొటాటో పీసెస్ మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి.
పొటాటోస్ మొత్తం మిక్స్ అయ్యే తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేయాలి. ఈలోగా పొటాటోస్ టొమాటోస్ మగ్గిపోతాయి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయా లేదో. సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా కలుపుతూ ఉండాలి. స్లోగా కలపకపోతే పన్నీర్ పీసెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. కొంచెం కేర్ఫుల్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక 3 మినిట్స్ వరకు. అలా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఒక 1 మినిట్. తర్వాత లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ వాటర్లో ఫ్రెష్ కడిగి పెట్టిన కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ లీవ్స్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి పన్నీర్ మిక్స్డ్ వెజ్జీస్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది కర్రీ. వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.